ఓకే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మరి ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనాలు చదువుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాము. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, 2వ వచనం అందరు తీశారు కదండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదేను నేను ఎరుగుదును. దేవుడు ఈ మాటలు దీవించును గాక. హల్లెలూయా. సమయంలో వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా, కృపైశ్వర్యవంతుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో మీ వాక్యాన్ని ప్రభా చదివి ఉండగా ప్రభా, వాక్యాన్ని చదవటం ప్రభా, ఇదిగో ప్రతి ఒక్కరూ మరి వాక్యాన్ని తెరవగలరు కానీ ప్రభా, ఇదిగో చదవగలరు కానీ వాక్యాన్ని తెరిచేది పరిశుద్ధాత్మ మాత్రమే ప్రభా. ఇదిగో వాక్యాన్ని గ్రహింపచేసేది పరిశుద్ధాత్మ మాత్రమే ప్రభా. ఇదిగో వాక్యాన్ని గ్రహించే కృప అనుగ్రహించండి ప్రభా. నీ గొప్ప ప్రత్యక్షత నాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ప్రభా, మేమందరం నీ వాక్య వెలుగులో ప్రభా మా స్థానములను గుర్తించడానికి, మేమేమై ఉన్నామో కనుగొనడానికి ప్రభా మీరు మా కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలంలోకి రండి, మీ సన్నిధి మాకు దయచేయండి. ప్రతి దెయ్యమును క్రీస్తు ఆత్మను బంధించండి. ఓ ప్రభా, చదవబడిన లేఖనాన్ని మా ఎదుటి విరిచి మాకు మీరు వడ్డించి ప్రభా, అయా మీరు మాకు సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం ఈ సమయంలో ప్రతి ఒక్కరు. హల్లెలూయా. మరి ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ చాలు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి సహోదరి సహోదరులారా, మరి గడిచిన వారం మరి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మరి మనం ప్రతి వారం ప్రార్థన పెట్టుకుంటాం కాబట్టి ఒక లెసన్ ప్రకారంగా ఒక క్రమం ప్రకారంగా మరి చెప్పాలని అనుకుంటున్నాము. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక క్రమమైన విధానంలో వాక్యాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే, దయచేసి కొంచెం చేరేస్తారు, నేను ఈ బైబిల్ పెట్టుకోవడానికి తెలుసుకుంటాను. ఒక క్రమం ప్రకారం మనం వాక్యాన్ని చెప్పుకున్నట్లయితే అప్పుడు మనకి మరి ఆది నుండి ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం అంతా గ్రహించగలం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మరి నిజంగా మనం చూసినట్లయితే మరి వాక్యం అనేది చాలా బలము గలది. మరి వాక్యము జీవం గలది. దేవుని మాట సజీవమైంది, అది మనం బ్రతికించేది అన్నమాట. హల్లెలూయా. అందుకని కాల ప్రవక్త చెప్తూ ఉన్నాడు, అందరూ బైబిల్ తెరవగలరంట కానీ వాక్యాన్ని తెరిచేది దేవుడు మాత్రమే. అంతమందికి అర్థమవుతుందండి? మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? మనం అందరం బైబిల్ తెరవగలం, అవునా? బైబిల్ తెరవగలం, మనం చదవగలం. అందరూ బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుతాం. కానీ ఆ చదవబడిన వాక్యాన్ని తెరవబడాలంటే, అంటే నీ గ్రహింపు రావాలంటే, ప్రత్యక్షత రావాలంటే మరి నిజంగా పరిశుద్ధాత్మ తప్ప ఏ వ్యక్తి మనకు గ్రహింపులు ఇవ్వలేరు. ఏ పెద్ద బోధకుడైనా కూడా మనకు గ్రహింపు ఇవ్వలేరు. ఎవరైనా బోధించడం వరకే మనం చేసేది, కానీ మరి దేవుడు మాత్రమే మనకు ఆ ప్రత్యక్షతని, ఆ గ్రహింపుని, ఆ బయలుపాటు మనకు ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న అంశాన్ని ఈరోజు ఎదురు తీసుకురావాలని మరి నేను ఎదుట మరి నిలబడి ఉన్నాను. మరి సహోదరులారా, దేవుని నామానికి అందరూ మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మరి నిజంగా చూడండి, మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ మరి మన యొక్క ప్రారంభ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరియు 2వ వచనాన్ని చదువుదాం. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి సహోదరులారా. ఎవరైనా చదివేవారు ఉన్నారా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. 2వ అధ్యాయము అంతే చదవండి.
నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటువనియు. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు నాతోనే ఉన్నారా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ మనం ఒక వాక్యాన్ని చదివి ఉన్నాం. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువు అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తమ అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. హల్లెలూయా. మరి ఏ సంఘంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే మనం చూస్తున్నాం, ఎఫెసీ సంఘము. ఏ సంఘం అండి? మనం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. హల్లెలూయా. మనకు తెలుసు దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలై ఉన్నాయి. ఆ 7 దీపస్తంభముల మధ్యలో సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమని మనం చదువుతున్నాం. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘములై ఉన్నాయని మనం చదివి ఉన్నాం. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం అది చదివాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అయితే దేవుడు మొదటి సంఘముతో, మరి ఎఫెసీ అనే సంఘము మరి మొదటి కాలం, ఆ సంఘ కాలంలో ఉన్న ప్రజలతో, అనగా ఆది అపోస్తుల కాలముల గురించి మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయటం జరుగుతూ ఉన్నది. మరి ఎఫెసు అనగా మరి మనం చూసినట్లయితే మరి ఎఫెసు అంటే గురి చూసి వెళ్ళేదంట. ఎఫెసు అంటే అర్థం ఏంటి? గురి చూచుట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎఫెసు అనే పదానికి అర్థం ఏంటి? గురి చూచుట. ఈ ఎఫెసు అనే ఆ సంఘము గురి చూసి ముందుకు సాగేదన్నమాట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు ఎఫెసీ సంఘానికి మరి ఆ కాలానికి ఎఫెసీ సంఘానికి దేవుడు ఇచ్చిన ప్రవక్త ఎవరంటే అపోస్తుడైన పౌలు గారు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అపోస్తుడైన పౌలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తుడైన పౌలు గారు మరి అక్కడ ఉన్న ఆ సంఘమునకు మరి అపోస్తులు ఎవరైతే ఉన్నారో, 12 మంది అపోస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబులు ఎవరైతే ఉన్నారో, పౌలు గారు ఎవరైతే ఉన్నారో వారున్న కాలముల గురించి ఆ యొక్క లేఖన భావం రాయబడుతున్నది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన ఆ లేఖన గ్రంథము ఏ కాలముల గురించి రాయబడి ఉన్నదంటే మొదటి కాలం. ఎఫెసీ అనేది మొదటి కాలం. ఎందుకంటే అన్ని జనుల కాలంలో మనం ఉన్నాం. అన్ని జనుల కాలములు 7 యుగములుగా విభజించబడ్డాయి. 7 సంఘకాలములుగా విభజించబడ్డాయి. 7 పీరియడ్స్గా విభజించబడ్డాయి. హల్లెలూయా. అయితే మనం ఏ పీరియడ్లో ఉన్నామంటే, మనం ఏ కాలంలో ఉన్నామంటే మరి మనం 7వ కాలంలో ఉన్నాము. హల్లెలూయా. మనం 7వ పీరియడ్లో ఉన్నాము. మనం 7వ సంఘకాలంలో ఉన్నాము. మనం లవోదికీయ కాలంలో ఉన్నాము. లవోదికీయ అనగా ఏంటంటే గుడ్డిది. ఏంటండి? లవోదికీయ అంటే గుడ్డిది. లవోదికీయ అంటే దిగంబరిది. లవోదికీయ అంటే దిక్కుమాలింది. లవోదికీయ అంటే దౌర్భాగ్యవంతమైంది. హల్లెలూయా. మీరు లవోదికీయ కాలం గురించి చదివితే అక్కడే ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది 3వ అధ్యాయంలో లవోదికీయ కోసం. లవోదికీయతో చెప్తున్నాడు, నువ్వు గుడ్డిదానివి, నువ్వు దిగంబరివి, నువ్వు దిక్కుమాలిన దానివి, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావని లవోదికీయ సంఘంతో, అనగా ఆ సంఘముతో ఉన్న ఆ కాలంలో ఉన్న సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రతి కాలంలో ఇప్పుడు ఎఫెసీ అంటే ఎఫెసీ సంఘంలో ఉన్న ఆ సంఘాలన్నిటితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మనం చదువుతున్నాం ఇప్పుడు ఎఫెసీ సంఘ కాలం గురించి. మనం ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనం చదువుతూ కేవలం ఎఫెసీ సంఘంతో మాత్రమే మాట్లాడట్లేదండి ఆయన. ఆ కాలంలో ఆ యుగములో ఉన్న సంఘములన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చూడండి, మీరు చదివినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో. ఇక్కడ మనం చూడండి, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఎలా రాయమన్నాడు ప్రారంభం. అవునా? అంటే మనకు ఎలా కనపడుతుంది? ఎఫెసీలో ఉన్న సంఘపు దూత. తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే చెవిగలవాడు ఆత్మ సంఘములతో. ఇక్కడ మనం చూస్తున్న సంఘములతో చెప్తుందంట ఆత్మ. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఎఫెసీ యుగములో ఆ తరములో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో, అనగా అపోస్తులు జీవిస్తున్న కాలంలో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో ఆ సంఘములన్నిటితో ఆత్మ చెప్తా ఉన్నది.
ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అలాగే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే లవోదికియా సంఘంలో ఉన్నాం. మనం 7వ సంఘ కాలంలో ఉన్నాం. అన్ని జనుల కాలములు 7 భాగాలుగా విభజించబడ్డాయి. హల్లెలూయా. మొదటి కాలము అపోస్తులు ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఆ అపోస్తులు ఉన్న మొదటి సంఘ కాలమే ఎఫెసు. ఆ ఎఫెసుతో ఉన్న సంఘ కాలంతో ఉన్న ప్రజలతో, అప్పుడున్న సంఘాలతో దేవుడు ఆత్మ మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చివరి సంఘకాలం అయిన లవోదికియా సంఘకాలంలో మనం ఉన్నాం. ఆమేన్. ఈ సంఘ కాలంలో ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న సంఘములన్నిటితో ఆత్మ మాట్లాడుతా ఉంది. ఆమేన్. ఏమని మాట్లాడుతుందో తెలుసా? నువ్వు దిక్కుమాలిన దానివి, దిగంబరివి, గుడ్డి దానివి, దౌర్భాగ్యవంతమైన దానివి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? హల్లెలూయా. లవోదికియా సంఘంతో కూడా మాట్లాడుతున్నాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఒకసారి చదువుదామా లవోదికియా గురించి? చూడండి 3:14 చదువు. లవోదికియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను. ఇక్కడ చూడండి, ప్రతి కాలంలో ఉన్న క్రియలు ఎరుగుతున్నాడు ఆయన. ఆమేన్. మీరు చూడండి, మొదటి సంఘకాలం చదువుకోండి ప్రకటన గ్రంథంలో, అక్కడ చెప్తాడు ఎఫెసీతో నీ క్రియలు నేను ఎరుగుదును. 2 సంఘకాలం చదవండి, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇలా మనం చూసినట్లయితే 7వ సంఘ కాలంలో ఉన్న లవోదికియాలో ఉన్న క్రియలను కూడా ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు అన్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయ. ఇక్కడ చదువుతున్నావు, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి. అందుకే అంటున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుడవేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కడపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెబుతూ మనం చూసినట్లయితే చూడండి. ఇప్పుడు చదువుతాం 22వ వచనం, 3:22. సంఘములతో చెవిగలవాడు. ఇక్కడ మనకు ఎలా ఉంటుంది చెప్పనా? మొదట మనం చదువుతున్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఉంటది, అవునా కదా? నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు గుడ్డివాడివి, నువ్వు దిగంబరుగా ఉన్నావు, ఇలా చెబుతూ యోహాను చివరికి వచ్చేసరికి ఇది ఎవరి గురించి చెప్తా ఉన్నాడంటే సంఘములతో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈ రోజు లవోదికియా సంఘం ఎలా ఉందంటే గుడ్డిదిగా ఉన్నదంట. దేవుని మహిమ కలుగును గాక. ఎటువంటి గుడ్డితనం అంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఏంటి ఆ గుడ్డితనం అంటే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియని గుడ్డితనంలో ఉన్నదంట. హల్లెలూయా. అందుకంటున్నాడు, నీ కనులు కనబడటానికి నా ఎదుర కాటుక కొనుక్కో అన్నాడు. అన్నాడా లేదా? హల్లెలూయా. చూడండి, అది కాటుక కాదండి. అక్కడ కాటుక ఉంది కానీ అది కాటుక కాదు. అది ఎలాంటిదంటే చూడండి, కాటుక కొనుక్కుంటే మన కళ్ళు కనబడవు. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ ఏమన్నాడంటే మనం చూసినట్లయితే నీ కళ్ళు తేడా కనబడినట్లుగా నీవు కాటుకుని అన్నాడా లేదా? చూడండి, నీ కన్నులు కాటుకు నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పినవాడు, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులు కాటుకు నా యొద్ద కొనుక్కుంటున్నాడు. ఇంటే ఆయన యొద్ద కాటుకుందా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? మరి కొనుక్కోమంటున్నాడు, ఎలా దొరుకుతుంది? మనం ఎలా కొనుక్కోవాలి? ఈ కాలంలో ప్రజలు ఎలా కొనుక్కోవాలి కాటుక? ఎక్కడ దొరుకుతుంది కాటుక? హల్లెలూయా. చూడండి, అది కాటుకని రాయబడి ఉంది కానీ అది కాటుక కాదండి. అది ఎలాంటిదంటే అది మనకి దయచేసి పిల్లలు కాస్త అరవకుండా చూసుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది ఎలా ఉంటుందంటే పాతకాలపు కాలంలో నా చిన్నతనంలో మీ చిన్నతనంలో మరి మీ ఊర్లో వచ్చేవారు రాదు నాకు తెలియదు కానీ మా ఊర్లో పాతకాలపు కాలంలో వాళ్ళు ఉంటారు కదా ముస్లిమ్స్, ఆ సాయిబులు
వాళ్ళు ఏం చేసేవారంటే ఒక పెట్టి పట్టుకుని జెండు బాములు, సెంటు బాటిళ్ళు, జెండు బాములు ఇలాంటివన్నీ తీసుకుని సురభి అనేది ఒక దాన్ని తీసుకొచ్చారు. సురంబి ఇంతకు ఉంటుంది కాటికిలాగా. ఎంతమంది చూసారు దాన్ని? చిన్నది, మనం ఏమంటే చిన్న ముక్కలు ఇరిపి కాటికిలాగా ఉంటుంది, చిన్నది నల్లగా కాటికిలా ఉంటుంది. దాన్ని ఇరిసి మనకి ఇస్తారు. 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 20 రూపాయలు అంటే 20 రూపాయలు. ఆ సురభి అనేదాన్ని ఏంటి, సురభి అయినా సురమ్మి ఏదో అంటారు దాన్ని. దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ కాస్త నీళ్ళు ఇట్లా పెట్టి, ఆ సూట్ కేసు తీసుకొచ్చిన సాయిబు గారు ఏం చేసేవారంటే నీళ్లు జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా అని ఆ యొక్క వచ్చిన నల్లని, కాటుకులా వచ్చిన నల్లదాన్ని తీసి ఇట్లా పామివాడు. పాముది ఏమవుతుంది తెలుసా? ఒక్కసారిగా కళ్ళు బొగ్గుమని కంట్లో ఉన్న ఆ యొక్క నరాల్లో ఉన్న మొత్తం ఆ వేస్ట్, ఆ నీళ్ళంతా ఆ కళ్ళల్లో నుంచి నీళ్ళు రూపంలో ఆ వేస్ట్ అంతా వెళ్ళిపోయి, ఆ కళ్ళలో వేడి దిగిపోయి, ఆ కళ్ళలో నలకలు వెళ్ళిపోయి కళ్ళు తేటగా కనబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నా దగ్గర సురభి ఉంది, కొనుక్కుని కళ్ళకు రాసుకుని కళ్ళల్లో ఉన్న నలక, కళ్ళల్లో ఉన్న దుమ్ము పోగొట్టుకుని తేటగా చూడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూసినట్లయితే సహోదరులారా, ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఆత్మ సంబంధమైన గుడితనంలో ఉన్నాం. ఈరోజు నువ్వు మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచ సంఘములన్నీ కలిపి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘములతో ఆత్మ చెప్పుచున్నది ఈ మాట. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. అయితే ప్రతి తరములో, ప్రతి కాలములో ఆత్మ ఆ కాలపు ప్రజలతో, ఆ కాలంలో ఉన్న సంఘాలతో మాట్లాడుతూ ఉన్నట్లుగానే ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ సంఘ కాలంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నది. మనం చదువుతున్నాము, మనం ఈరోజు నేర్చుకుంటుంది మనం 7వ సంఘకాలం కోసం కాదండి. మనం మొదటి సంఘకాల ప్రజలతో, మొదటి సంఘకాలంలో ఉన్న సంఘాలతో దేవుని దూత మాట్లాడుతుంది. మనం పరిశుద్ధాత్మ మాట్లాడేది మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. హల్లెలూయా. మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎఫెసీ సంఘం ఎలాంటిదో తెలుసా? ఎఫెసీ సంఘం ఎలాంటిది? గురి కలిగినది. మీకు చెప్పిన ఎఫెసీ అనే మాటకు అర్థం ఏంటి? గురి చూచి వెళ్ళుట, గురి కలిగి ఉండుట. ఎఫెసీ అంటే అర్థం ఏంటి? గురి కలిగి ఉండుట. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ఒక గురి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? ఈ ఎఫెసీ సంఘాన్ని కట్టిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీయులకు సువార్త తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు మామూలుడు కాదు. హల్లెలూయా. సంఘ క్రమాన్ని రాసింది అపోస్తలుడైన పౌలే. ఎంతమందికి అర్థమవుతుంది? పేతురు రాయిలా, యోహాన్ రాయిలా సంఘ క్రమాన్ని రాసింది పౌలు. స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీ వస్త్రాలు ఎలా ధరించుకోవాలి, స్త్రీ బోధించొచ్చా బోధించకూడదా, పురుషుడు ఎలా ఉండాలి, సంఘంలో సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘంలో మరి సాంగ్ లీడర్లు ఎలా ఉండాలి, సంఘంలో ద్వారపాలకులు ఎలా ఉండాలి, సంఘంలో పిల్లలు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, విధవరాండ్లు ఎలా ఉండాలి, అందరి గురించి రాసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన. ఎంతమందికి అర్థమవుతుంది? చదివారు మీరు బైబిల్లో? మీరు బైబిల్లో చదివినట్లయితే వివాహాల కోసం కావచ్చు, విడాకుల కోసం కావచ్చు, అవునా, ప్రతి విషయం ఒక క్రైస్తవుడు వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, అన్ని జనంలోంచి చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో, వాక్యంతో ఎలా నడవాలో, సంఘంలో ఎలా మెలుసుకోవాలో మొత్తం వివరించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి వచ్చి ఈ ఎఫెసీ పట్టణంలో సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ద్వారా రక్షించబడ్డారు అక్కడ ఎఫెసీ పట్టణంలో కొంతమంది ప్రజలు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అది అపోస్తుల కాలము. అపోస్తులు భూమి మీద ఉన్న కాలంలో జరిగిన కాలమే ఎఫెసీ యొక్క సంఘ కాలము. ఆ సంఘ కాలంలో ప్రతి సంఘంతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. అపోస్తులే ఆ కాలంలో జీవిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట. ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్న ఎఫెసీ సంఘానికి అపోస్తులు ఏ వాక్యం ప్రకటించారో తెలుసంటారా? అంతమందికి అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ అనేది ఒక పట్టణం. అది ఎఫెసీ అనేది ఒక పట్టణం. ఎఫెసీ సంఘం అని ఎందుకు అన్నారంటే
ఎఫెసీ పట్టణంలో ఒక సంఘం ఉంది. పౌలు గారి చేత కట్టబడిన ఒక సంఘం ఉంది. దానికి ఏ పేరు అంటే ఎఫెసీ సంఘం అని పేరు పెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది? కొరింథీ అనేది ఒక పట్టణం, అక్కడ ఒక సంఘం ఉంది. అందుకని దానికి ఏమని పెట్టి పత్రిక రాశాడు? కొరింథీలో ఉన్న సంఘానికి రాశాడు. హల్లెలూయా. అలాగా స్మరణ అనేది, పెర్గమ అనేది అన్ని పట్టణాలు అన్నమాట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎఫెసీ పట్టణంలో ఆ సంఘంలో అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా వాక్యాలు బోధించాడట వాళ్ళని, క్రీస్తుకు నడిపించారట వాళ్ళని. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే పౌలు ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడా? ఎంతమందికి అర్థమవుతుందండి? అక్కడ వాక్యాన్ని బోధించాడా? అనేకులు వాక్యాన్ని అంగీకరించి మరి మనం చూసినట్లయితే బాప్తిస్మం పొందుకుని పౌలు వారి బోధన విని ఆ క్రీస్తుతో నడవడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎఫెసీ కాలంలో మొట్టమొదటి కాపరి, ఎఫెసీ సంఘానికి మొట్టమొదటి కాపరి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. తర్వాత మనం చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు ఎవరిని పెట్టాడంటే తిమోతిని పంపించాడంట. ఎవరు పంపించాడు? తిమోతి తర్వాత చివరగా చరిత్ర చెప్తుంది, చివరిగా ఎవరున్నారంటే పద్మాసు దీపంలో యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఆ ఎఫెసీ సంఘాన్ని చూసుకుంటూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అతడు మరణించాడో బ్రతికి ఉన్నాడో కూడా మిస్టరీ అన్నమాట. కానీ చివరగా ఎఫెసీ సంఘాన్ని నడిపించిన కాపరి ఎవరంటే యోహాను. మొట్టమొదటిగా నడిపించిన కాపరి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఈ వివరణ ఎందుకు మీకు ఇస్తున్నానంటే ఖచ్చితంగా మనకి ఎఫెసీ సంఘం అంటే ఏంటి, అక్కడ ఎవరు నడిపించారు, ఎవరు ఆ ఊర్లో ఉన్న పట్టణానికి, అక్కడ ఎఫెసీ పట్టణానికి ఎవరు సువార్త తీసుకెళ్లారు, అక్కడ ఎవరి ద్వారా వాక్యం వెళ్ళిందో మనకు తెలియాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇంతవరకు మీరు నన్ను ఫాలో అవుతున్నారా? హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ ఎఫెసీ పట్టణంలో, ఈ ఎఫెసీ కాలంలో అపోస్తలుల బోధ అంటే వారికి తెలుసు. అపోస్తలులు బోధించే సువార్త ఏంటో వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఆ కాలంలో కొంతమంది వచ్చారంట. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ముందే చెప్పాడు కదా, ఏమన్నాడు? మేము వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి, వారు మందను కనికరింపగా విశ్వాసుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతారు అన్నాడా లేదా? హల్లెలూయా. అందుకని మనం చూస్తున్నాం ఆ విషయం ఎఫెసీ కాలంలో ఉన్న ఆ ప్రజలకు తెలుసు, ఆ సంఘంలో ఉన్న ప్రజలకు తెలుసు. ఇప్పుడు వారి యొద్దకు ఎవరు వచ్చారంటే కొంతమంది సేవకులు వచ్చి ఉన్నారంట. ఇలా చెప్పాలి, కొంతమంది అపోస్తలులు వచ్చారంట అక్కడికి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. ఈ కొంతమంది అపోస్తలులు వచ్చి వారికి వాక్యాన్ని బోధిస్తున్నారంట. వారు క్రీస్తు కోసం చెప్తా ఉన్నారంట. వారు క్రీస్తు సువార్తను ప్రకటిస్తా ఉన్నారంట. వారికి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ ఎఫెసీ పట్టణంలో, ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వారికి వాక్యాన్ని బోధిస్తున్న ఆ బోధకుల వైపుకి, ఆ అపోస్తలుల వైపుకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వారు అంటున్నారంట, ఇలా అన్నారంట, మీరు చెప్పేది అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎఫెసీ సంఘ ప్రజలు ఏమన్నారంట? ఎందుకని? వారు పరీక్షించారా లేదా? పరీక్షించారా? హల్లెలూయా. ఎందుకంటే మనం 2వ వచనం చదువుతున్నాం. ఏమనుంది? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. దుష్టులంటే చెడ్డవారు, నువ్వు దుష్టులు సహించలేవు. అంతేకాదు, తర్వాత చదవండి, అపోస్తలులు కాకయే తాము. ఇప్పుడు ఏమని చెప్పుకున్నారు వీళ్ళు? అపోస్తలు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు అపోస్తలా? ఎంతమందికి అర్థమవుతుంది? వారు అపోస్తలు అని చెప్పుకుంటున్నారు, కానీ వారు అపోస్తలు కాదు. ఇప్పుడు ఎందుకు మనం చూస్తూ ఉన్నాం, ఆ సంఘంలో ఉన్న ప్రజలు, ఆ సంఘంలో ఉన్న, ఆ కాలంలో ఉన్న ప్రజలతో, ఆ కాలంలో ఉన్న దేవుని పిల్లలతో, క్రైస్తవులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వారు అన్నారంట, అపోస్తులు కాకే తాము అపోస్తులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నారంట. ఆమె చెప్తారు దేవునికి, దేవునికి మహిమ చెల్లిస్తారు. వారు అపోస్తులు కాకే అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నారంట ఆ కాలంలో. హల్లెలూయా. ఎలా కనుగొని ఉంటారు? ఈరోజు మనం కనుగొంటామా? ఈరోజు ఎంతమంది కనుగొనగలుగుతారు? మనం కనుగొనే కాలంలో లేవు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అందుకే మనం ఏ కాలంలో ఉన్నాం?
మనం మొదటి కాలంలో లేము, మనం ఎన్నో కాలంలో ఉన్నాం, 7వ సంఘ కాలంలో ఉన్నాం. 7వ సంఘ కాలం గురించి మనం పుట్టక మునిపే రాయబడి ఉంది. ఈ కాలంలో ప్రజలు ఎలా ఉంటారో రాయబడి ఉంది, ఈ కాలంలో సంఘాలు ఎలా ఉంటాయో రాయబడి ఉంది. అందుకని అన్నాడు గుడ్డిదానివి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అపోస్తులు ఎవరు? అపోస్తులు కాక మన యుద్ధకు వచ్చేవారు ఎవరు? ప్రవక్తలు ఎవరు? దొంగ ప్రవక్తలు ఎవరు? దొంగ అపోస్తులు ఎవరు? పరీక్షించలేని కాలంలో ఉన్నామంట. హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? ఎందుకు మీరు అందరు తెల్ల మొక్కలు వేసి చూస్తే? హల్లెలూయా. వాక్యం వింటున్నారు అందరూ? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అపోస్తుల యొక్క పరిచర్య, అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సువార్త ఆ కాలంలో ఉన్న ప్రజలకు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఇది రాయబడింది ఈ సంఘకాలం కోసం. ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు శకం 50లో యేసుక్రీస్తు చనిపోయి మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు ఎప్పుడైతే బోధించడం ప్రారంభించారో పట్టణానికి బోధించుకుంటూ వెళ్ళారు, ప్రాంతాలు బోధించుకుంటూ వెళ్ళారు, దేశాలు బోధించుకుంటూ వెళ్ళారు. అలా బోధించుకుంటూ ఇదిగో ఎఫెసీ పట్టణానికి కూడా వచ్చారు వాళ్ళు, సువార్త తీసుకుని, వాక్యాన్ని తీసుకుని. ఎంతమందికి అర్థమవుతుంది? వారి బోధ ఎఫెసీ పట్టణంలో ఉన్న ఎఫెసీ సంఘానికి తెలుసా? హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి వారి బోధ తెలుసు, వారి సువార్త తెలుసు, వారి క్రియలు తెలుసు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పుకునే వారు వచ్చి ఆ సంఘం దగ్గరకు వచ్చి వాక్యాన్ని బోధిస్తాకు వచ్చారంట. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలు, ఆ కాలంలో ఉన్న ప్రజలు గుర్తించారంట, పరీక్షించారంట, కనుగొన్నారంట వీరు అబద్ధికులు. ఎలా కనుగొన్నారంటే కాల ప్రవక్త అన్నాడు, వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అంట, వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంట, వారు వాక్యాన్ని విన్నారంట, వారు బోధలు విన్నారంట, వారి క్రియలు చూశారంట. చూసి వీరు అంటున్నారంట, మీరు అపోస్తులైన పౌలు బోధించినట్లుగా, పేతురు బోధించినట్లుగా, క్రీస్తు శిష్యులు అపోస్తులు బోధించినట్లుగా మీరు బోధించట్లేదు. హల్లెలూయా. ఈరోజు మనం కనుగొనగలం అలాగా? అపోస్తులు బోధించినట్లుగా ఏ సంఘం బోధిస్తుందో, ఏ సేవకుడు బోధిస్తున్నాడో మనం కనుగొనగలవా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే దేవుని కృప నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. ఆయన ఆ కాలంలో దేవుని ప్రజలు కలిగి ఉన్నట్లయితే ఆయన ఈ కాలంలో కూడా దేవుని ప్రజలను కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి కాలంలో దేవుని ప్రజల కొరకు ఒక మార్గాన్ని తప్పించుకోవడానికి సిద్ధపరిచినట్లయితే ఈ కాలంలో కూడా తప్పించుకోవడానికి దేవుని ప్రజల కొరకు మార్గాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నోవహు కాలంలో దేవుని ప్రజలు ఉన్నారా? అందరూ జలప్రలయంలో మునిగిపోవడం దేవునికి ఇష్టం లేదు. అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. ఆ దేవుని ప్రజలు తప్పించబడాలా. అందుకే వారు తప్పించబడటానికి జలప్రలయంలో అంత మునిగిపోతున్నప్పటికీ దేవుని ఎన్నికలు ఉన్న నోవహు కుటుంబాన్ని మాత్రం తప్పించడానికి దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు. సొదొమ గొమొర్రా కాలిపోతున్నప్పుడు మనం చూస్తున్నాం, అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు అక్కడ. అయితే దేవుడు ఆ ప్రజలను తప్పించడానికి ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ కాలంలో నశించిపోయేవారుగా, ఎత్తబాటుని కోల్పోయేవారుగా, విడబడేవారుగా, హల్లెలూయా, శ్రమల్లోనికి వెళ్ళిపోయేవారుగా దేవుడు కొంతమందిని విడిచిపెట్టలేదు. ఆయన కొంతమంది ఎత్తబాటులోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, కొంతమందిని శరీర మార్పు చేయాలనుకుంటున్నాడు, కొంతమంది పెండ్లి విధికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అయితే వారి కొరకు దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అయితే ఆ మార్గం ఏంటో మనకు తెలియాలి. ఆ మార్గం ఏంటో మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం సహోదరులారా, చూడండి, ఆదిమ సంఘము ఆరంభంలో వారు దేనికోసం పోరాడేవారు? వారు దేనికోసం వారు పోరాడేవారంటే మనం చూసినట్లయితే అపోస్తుల విశ్వాసం కొరకు, అపోస్తుల బోధ కోసం పోరాడేవారట. దేనికోసం? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యోధా రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. 3:1-3 యోధా రాసిన పత్రిక. మీరు ఈరోజు లేఖనాలు ఎక్కువ చదవాలి, త్వరగా తీయండి. మీరు అండర్లైన్ చేసుకోండి, మీరు రాసుకోండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడతాయి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదామా? యోధా రాసిన పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ప్రకటనకు ముందు జస్ట్ ప్రకటన పేజీ ఒకటి తిప్పితే చాలు. చదువుదాం.
3 ప్రియులారా మన అందరికి కలిగాడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడునై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఇప్పుడు యోధా ఏం చేస్తున్నాడంటే ఆ కాలంలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ ఆ కాలంలో ప్రజలకి సందేశాన్ని పంపిస్తూ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, దేవుని కొరకు జీవిస్తున్న వారులారా, ప్రియులారా, మనందరికి కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, చదవండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. పరిశుద్ధులకి ఒక్కసారే. ఎవరా పరిశుద్ధులు? అపోస్తులు. అపోస్తులకి ఎన్నిసార్లు అప్పగించబడింది బోధ? ఒక్కసారేనా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఒకసారి బోధనిచ్చి, అరే ఈరోజు ఇదిగో ఈ బోధన ఇప్పుడు ఇచ్చాను కదా, సరే దీన్ని ఇప్పుడు మార్చేసి మరొక బోధన ఇస్తాను అన్నాడా? ఎంతమందికి అర్థమవుతుంది? 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక మాట చెప్పాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు మాత్రం కాదు, ఇంకా 2000 సంవత్సరాలు రావాల్సి వచ్చినా అలాగే ఉండాలా. ఇంకా చెప్పాలంటే ఆకాశము భూమి గతించిపోయినా కూడా ఆ మాట తప్పిపోకూడదు. ఆ మాట తప్పిపోదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు యోధా పత్రికలో యోధా చెప్తా ఉన్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేనికోసం పోరాడాలి మనం? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఒక క్రైస్తవుడు నువ్వు దేనికోసం పోరాడాలి? తెలుగు బైబిల్లో బోధ అని ఉన్నది, ఇంగ్లీష్ బైబిల్లో విశ్వాసము. ఏంటండి? పరిశుద్ధులకు అప్పగింపబడిన విశ్వాసం నిమిత్తం, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలండి. హల్లెలూయా. ఆదిమ సంఘం దేనికోసం పోరాడింది? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రారంభ సంఘం. మనం ఇప్పుడు ప్రారంభ సంఘంలో లేము, ముగింపు సంఘంలో ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రారంభ సంఘం ఎలా ఉండేది? వారు క్రైస్తవులని చెబితే వారిని చంపేసేవారు. మీరు ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర చూడండి. హల్లెలూయా. టైటస్ అనే చక్రవర్తి, నీరో అనే చక్రవర్తి, వారు వచ్చి ఏం చేసేవారంటే దేవుని పిల్లలు ఎవరైనా ఆరాధిస్తుంటే, హల్లెలూయా, మా నిద్రపోవద్దమ్మా, దేవుని పిల్లలు ఆరాధిస్తుంటే ఆనుకోవద్దు దానికి. దేవుని పిల్లలు ఎవరైనా ఆరాధిస్తుంటే ఏం చేసేవారంటే మనం చూస్తున్నాం చరిత్ర, మీరు చూడండి, వారిని ఈడ్చుకుని వెళ్ళిపోయి సింహాలకి ఎరగేసేవారంట, సింహాల బోన్లో వేసేవారంట. ఆడవాళ్ళని వారి యొక్క తలల్ని తారు డబ్బాల ముంచి అంటించేవారంట. గర్భిణీ స్త్రీలు పొట్టలు చీల్చి పిల్లల్ని తీసి బండలు కొట్టేవారంట. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. అటువంటి స్థితిలో ఆదిమ క్రైస్తవ సంఘం ఉన్నది. అయినా కూడా వారు ఏం చేశారు తెలుసా? అపోస్తులకి అప్పగించబడిన ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడారంట. హల్లెలూయా. ఈరోజు నిజమైన క్రైస్తవుడు దేనికోసం పోరాడాలా? వాక్యం కొరకు పోరాడాలా? బోధ అంటే అర్థం ఏంటి? వాక్యం. వాక్యం కోసం మనం పోరాడాలా. అపోస్తుల బోధ కోసం మనం పోరాడాలి. అపోస్తుల విశ్వాసం కోసం మనం పోరాడాలా. కానీ ఈరోజు మనం దేనికోసం పోరాడుతున్నాం? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ పోరాటం ఏంటి? నువ్వు దేనికోసం పోరాడుతున్నావు? మనకు అందరికి ఆధార్ కార్డులు వచ్చి మనకు ఆధార్ కార్డు రాలేదనుకో, మనం ఏం చేస్తాం? ఆధార్ కార్డు వచ్చేదాకా పోరాడతాం మనం. అందరికి ఓట్లు వచ్చి నీతో పాటు పెట్టుకున్నావు, నీకు ఓటు రారా? మరి నీకు ఓటు రాకపోతే అట్టా ఇచ్చే 1000 రూపాయలు పోవు, పోతాయి పోవా? అది ఓటు ఉంటే, ఓటు ముఖ్యం కాదు నీకు. ఓటు ద్వారా ఏమవుతున్నాయి? ఆ పార్టీ వెయ్యి, ఈ పార్టీ వెయ్యి, 2000 పోతున్నాయి. అందుకే మనం ఇప్పుడు ఎందుకోసం పోరాడాలా? చెప్పండి సార్. ఓటు కోసం పోరాడుతున్నావా లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, భూ సంబంధమైన వాటి కోసం మనం పోరాడుతూనే ఉన్నాం. అయితే పౌలు అన్నాడు, మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది? పరలోకమందు ఉంది. మనం పరలోకం వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక పోరాటం ఉంది.
అక్కడికి వెళ్ళడానికి కూడా మనం పోరాడాలి. దేవుని మహిమ కలుగును గాక. ఆ పోరాటం ఏంటి తెలుసా? వాక్యం కొరకు, నిత్య జీవం కొరకు, హల్లెలూయా, విశ్వాసం కొరకు, బోధ కొరకు. ఎందుకు తెలుసా? ఎందుకు విశ్వాసం కోసం పోరాడాలి, అపోస్తుల బోధ కోసం పోరాడాలని ఎందుకని యోధా పత్రికలో యోధా అన్నాడు తెలుసా? ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం ఏంటో తెలుసా? విశ్వాస భ్రష్టులయ్యే కాలం అంటే. ఏ కాలం ఇది? ఇది విశ్వాసంలో నిలిచే కాలం కాదండి, విశ్వాస భ్రష్టులయ్యే కాలం. ఇప్పుడు విశ్వాస భ్రష్టులయ్యే కాలంలో మనం ఉన్నాం. ఎందుకంటే పౌలు అన్నాడు, కడవరి దినాల్లో, ఆత్మ తేటగా చెబుతుంది, కడవరి దినాల్లో విశ్వాస భ్రష్టులగుదురు. హల్లెలూయా. అవుతానని చెప్పాడా లేదా? చూడండి ఒకసారి తిమోతి రాసిన పత్రికలు త్వరగా చదువుదాం. తిమోతి రాసిన పత్రికలు 4వ అధ్యాయం, 1 తిమోతి 4 త్వరగా చదవండి. 1వ వచనం, 4 మొదటి వచనం. అయితే కడవరి దినములలో చాలా జాగ్రత్త, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును. ఏ బోధ ఎందు లక్ష్యం ఉంచుతున్నారు? చెప్పండి సార్, ఏ బోధ? అది దెయ్యాలు కూడా బోధిస్తాయా? దెయ్యములు కూడా బోధ ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. హల్లెలూయా. కానీ ఎఫెసీ సంఘం దెయ్యాల బోధ తెలుసా దానికి? ఎంతమందికి అర్థమవుతుంది? అపోస్తులు ఎవరో తెలుసంట? అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పుకునేవారు ఎవరో కూడా తెలుసా తెలీదా? అది దెయ్యాల బోధ ఎవరో తెలుసా దానికి? ఆ సంఘకాలంలో ప్రజలకు తెలుసా? ఒక ప్రశ్న, మరి ఈ కాలంలో దెయ్యాల బోధ నీకు తెలుసా? మనకు తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది? దెయ్యాల బోధ ఉందా? పోయిన వారం చూసాం నానా విధమైన అన్య బోధలు. అన్ని బోధలు చూసామా? పోయిన వారం అన్ని బోధలు ఉన్నాయా? నానా విధమైన అన్ని బోధలు ఉన్నాయంట. ఈ వారం మనం చూసినట్లయితే పౌలు అన్నాడు, కడవరి దినములో కొందరు అబద్ధికులు మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్తున్నది. కడవరి కాలం గురించి చెప్తున్నాడు పౌలు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కడవరి కాలమేనా? చివరి కాలంలోనా? అయితే ఈ కాలంలో ఉన్న ప్రజల గురించి పౌలు ఏమన్నాడు తెలుసా? ఈ కాలంలో ఉన్న ప్రజలు, కడవరి కాలంలో ఉన్న ప్రజలు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఎందుకు తెలుసా? దెయ్యముల బోధ యందు లక్ష్యములు ఉంచుతారు. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వింటున్న వాక్యం ఏంటో, మనం వింటున్న బోధ ఏంటో, మనం అవలంబిస్తున్న భక్తి ఏంటో ఈరోజు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు మనం పోరాడవలసింది ఒకటి ఉన్నది, మనం తెలుసుకోవాల్సి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అపోస్తుల బోధ మనకేమై ఉన్నదంటే అది పునాదై ఉన్నది. అపోస్తుల బోధ ఏంటి? పునాదేనా? ఎంతమంది అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 వచ్చిన త్వరగా చదువుతాం. ఎఫెసీ పత్రిక 2:20. ఎఫెసీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనం ఎక్కడ కట్టబడ్డాం? క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? ఎంత మనకు అర్థమవుతుంది? ఎఫెసీ సంఘానికి పునాది వేసాడు అపోస్తులైన పౌలు. ఏంటి ఆ పునాది? అపోస్తులు గారు బోధించిన, పౌలు గారు బోధించిన వాక్యం, పౌలు గారు బోధించిన బోధ. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలందరూ అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద కట్టబడుతున్నారంట. ఇప్పుడు మనమందరం కూడా ఎక్కడ కట్టబడాలా? అపోస్తులను క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సహోదరులారు, ఈరోజు మనం దేని మీద కట్టబడ్డాం, ఎలా కట్టబడ్డాం, ఎందుకు కట్టబడ్డామని తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎలా కట్టబడ్డాం, ఎందుకు కట్టబడుతున్నాం? హల్లెలూయా.
దేని మీద కట్టబడ్డాం? ఎందుకంటే మనం చూస్తున్నాం అపోస్తులు వేసిన పునాది ఉన్నది, దొంగ అపోస్తులు వేసిన అపోస్తులు అని చెప్పుకునేవారు ఉన్నారు, అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకునేవారు ఉన్నారా లేదా? మీరు నా వైపు చూస్తూ నాకు మరి మీ స్పందన తెలియజేయాలా? వాక్యం మీ వద్దకు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లా. హల్లెలూయా. మీరు వాక్యం అర్థమవుతున్నట్లయితే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం చూస్తున్నాం బండ మీద పునాది ఉన్నది, ఇసుక మీద పునాది ఉన్నది, అవునా కాదా? హల్లెలూయా. మరి ఇసుక మీద పునాది ఏంటి? బండ మీద పునాది అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద. ఎందుకంటే ఆ బండ ఎవరు? ఆ రాయి ఎవరు? క్రీస్తు ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, ఆ బండ క్రీస్తు ఉండగా దాని మీద అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు. హల్లెలూయా. ఆ రాయి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆది యందున్న వాక్యమై ఉన్నాడు. అది ఎందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మనిషిలాగా రక్తమాంసములు గలవాడుగా మన మధ్యలోకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చూస్తున్నాం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈరోజు మనం కట్టబడాలంట. ఈరోజు నువ్వు దేని మీద కట్టబడుతున్నావో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? నేను దేని మీద కట్టబడ్డానో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం దేని మీద కట్టబడ్డాము, ఎలా కట్టబడ్డాము, ఎందుకు కట్టబడ్డాము? మనం సంఘానికి వెళ్తున్నామా? ఎంతమంది చర్చికి వెళ్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారా? ఎందుకు వెళ్తున్నాం చర్చికి? హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాం చర్చికి? అయ్యో, ఎంత పరిస్థితిలో మనం ఉన్నాం చూడండి. ఎందుకు వెళ్తున్నాం చర్చి కంటే కూడా చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎందుకు చర్చికి వెళ్ళాలి? నిత్య జీవం. అది మన ప్రశ్న. దేనికి వెళ్ళాలి నువ్వు చర్చికి? నిత్య జీవాన్ని పొందుకోవడానికి, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి, నీ పాప స్వభావాన్ని విడిచిపెట్టడానికి, నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి. హల్లెలూయా. అందరికంటే పాటలు బాగా పాడతానని చూపించుకోవడానికి కాదు, అందరికంటే కానుకలు ఎక్కువెత్తానని చూపించుకోవడానికి కాదు మనం వెళ్ళాల్సింది. మనం ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? నిత్య జీవాన్ని పొందుకోవడానికి, నిత్య జీవాన్ని పరలోకానికి వెళ్ళడానికి. అప్పుడు నిత్య జీవాన్ని పరలోకం వెళ్ళడానికి నిత్య జీవం వెళ్ళే మాటలు అక్కడ ఉన్నాయో కూడా మనం చూడాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. ఎందుకంటే మనం చూస్తున్నాం యేసుక్రీస్తుకి శిష్యులు ఎంతమంది? యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది చెప్పండి సార్? 12 మంది కాదు, ఇంకా ఎక్కువే ఉన్నారా లేదా? హల్లెలూయా. 12 మంది కంటే ఇంకా 70 మంది శిష్యులు లేరా? ఉన్నారా లేదా? చదివారా ఎంతమంది? ఎవరైనా చదివారా? యేసుక్రీస్తుకి 70 మంది శిష్యులు ఉన్నారా? 12 మంది కాకుండా ఇతర శిష్యులు 70 మంది ఉన్నారు ఆయనకి. హల్లెలూయా. ఈ 70 మంది శిష్యులు, ఈ 12 మంది శిష్యులు అందరూ కలిసి ప్రభువుని వెంబడిస్తున్నారు. నేనేది మీకు గుర్తు చెప్పట్లేదండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ మాట చూడండి, లోకసువార్తలు. ఒకసారి లోకసువార్త చదువుదాం త్వరగా. చదువమ్మా. లోకసువార్త 10వ అధ్యాయము 10 ఫస్ట్ చదువమ్మ ఒకసారి. 10 ఫస్ట్. అటు తర్వాత ఇక్కడ చూడండి, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించాడంట. అది ఎందుకు 10 మంది ప్రభు 70 మంది ఇతరులు నియమించాడంటే ఇతరుల కంటే ముందు ఉన్నారా? 12 మంది ఉన్నారు ముందు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆ 12 మంది ఇతరులు, ఈ 70 మంది, మొత్తం ఎంతమంది? అందరు ఇక్కడే ఉన్నారా? యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? మనకు తెలిసింది 12 మంది. టోటల్ ఎంత? హల్లెలూయా. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోతున్న ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందుకు ఇద్దరిద్దరిని. హల్లెలూయా. వీళ్ళిద్దరికి ఈ 70 మంది కంటే ఇంకా శిష్యులు ఉన్నారు ఆయనకి. 12 మంది ఉన్నారు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు 12 మంది. చదువుదామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మత్తయి సువార్త 10.
మొదటి వచనం చదువుదాం. ఆయన ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను చాలండి, అవన్నీ మీకు తెలుసు, అవి తర్వాత చదువుకోండి. 12 మంది అపోస్తలులు ఉన్నారా? వీళ్ళు ఏం చేసుకున్నాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు అంట. హల్లెలూయా. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. వాళ్ళు చెప్తున్నాడు, నేను లోకంలోని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను ఎన్నుకోలా. యోహాను సువార్తలో అంటారు, మీరు నన్ను ఎన్నుకోలా, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది కాక ఇతరులని నియమించాడు. మళ్ళా ఎంతమంది నియమించాడు? 70 మంది నియమించాడా? ఒకరోజు వాక్యం బోధిస్తున్నాడంట ఆయన. హల్లెలూయా. ఒకరోజు వాక్యం బోధిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ శిష్యులు మందిరానికి వెళ్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యం బోధిస్తున్నాడంటే అక్కడ ఏముంది? సంఘంగా కూడుకుంటున్నారా లేదా? కూడుకుంటున్నారు. వాక్యం బోధిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఏమన్నాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే అన్నాడా మాట? ఎక్కడన్నాడు? యోహాను సువార్త చదువుదాం త్వరగా. 6వ అధ్యాయం యోహాను సువార్త, త్వరగా తీయండి. 6వ అధ్యాయము 54 చదువుదాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? వాక్యం బోధిస్తున్నాడంటే ఒకరోజు యేసుక్రీస్తు పరిచర్యలో 3 ఈడుపులు ఉన్నాయి. ఈడుపు అనగా లాగబడడం, బయటికి పిలవబడడం. ఆయన పరిచర్యలో ఆ ఈడుపులను బట్టి అనేకులు ఆయన వద్దకి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మొదటి ఈడుపు స్వస్థతలు, అద్భుతాలు. హల్లెలూయా. అంటే ఆయన అనేక మందికి స్వస్థతలు చేశాడు, కుంటివారికి నడకలు ఇచ్చాడు, మగవారికి మాటలు ఇచ్చాడు. అవునా? అనేక మందికి అనేక వ్యాధుల నుంచి విడిపించాడు. అది మొదటి విడుపు. రెండవ విడుపు ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరిచాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హృదయ రహస్యాలు బయలుపరచడం అంటే ఆ నతానేలు చెట్టు కింద ఉన్నప్పుడే, నతానేలు నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే చూసాను అన్నాడా లేదా? హల్లెలూయా. అంతేకాదు ఆ సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు నీకు 5 ఉన్నారు, నువ్వు 6వ కోసం వచ్చావని చెప్పాడా లేదా? ఆమె జీవితాన్ని చెప్పాడా లేదా? హల్లెలూయా. హృదయ రహస్యాలు బయలుపరిచాడు. ఇక 3వ ఈడుపు ఏంటంటే పరిపూర్ణమైన వాక్యాన్ని విరవడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. కాల ప్రవక్తలు చెప్తున్నారు, ఏమన్నారంటే మొదటి ఈడుపు, రెండో ఈడుపు చేపలను పట్టుకోవడానికి ఎర్రలు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఏ చేపలను పట్టుకోవడానికి? విశ్వాసులు అనే చేపలు పట్టుకోవడానికి, నిత్య జీవానికి వెళ్ళే చేపలు పట్టుకోవడానికి. హల్లెలూయా. అద్భుతాల ద్వారా కొంతమంది వస్తారు సంఘాలకి, స్వస్థతల ద్వారా కొంతమంది వస్తారు సంఘాలకి. వారు హృదయంలో ఉన్న పాస్టర్ గారు వాక్యం ద్వారా చెప్తున్నారు అనేసి కొంతమంది వస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది దేనికోసం వస్తారు తెలుసా? వాక్యం కోసం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వాక్యం బోధిస్తున్నప్పుడు అంట కొన్ని రకాల మంది ప్రజలు, అనేక రకాల మంది ప్రజలు అక్కడికి వచ్చేవారంట. కొందరేమో ఆయన యొద్ద నుండి స్వస్థత పొందుకోవడానికి వచ్చేవారంట, కొందరేమో వారికి ఉన్న బాధలు సమస్యలు పోతాయని వచ్చేవారంట, కొందరేమో ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఉచితంగా భోజనాలు దొరుకుతాయని భోజనాల కోసం వచ్చేవారంట, రొట్టె ముక్కల కోసం వచ్చేవారంట. అంతమందికి అర్థమవుతుంది? కొందరేమో ఆయన ఎక్కడ బోధిస్తుంటే తప్పు పడదామని తప్పులు ఎతకడానికి కొంతమంది వచ్చేవారంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? పరిశీలి సర్దికేళ్ళు వచ్చేవారా? ఆయన మాటలో కానీ చిక్కుతాడేమో చూసేవారంట. ఆయన ప్రవర్తనలో, ఆలోచనలో చిక్కుతాడేమో, నడకలో చిక్కుతాడు అనుకునేవారంట. కానీ అక్కడ ఆయన పట్టుకోవడానికి ఏ ఆస్కారం వాళ్ళకి దొరకల. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదే విధంగా కొంతమంది రొట్టె ముక్కల కోసం వచ్చిన వాళ్ళకి రొట్టె ముక్కలు సమృద్ధిగా దొరికాయంట. మీటింగ్ అయిపోగానే భోజనాలు పెట్టేవారంట, తినేసి వెళ్ళిపోయేవారంట. స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళు స్వస్థత పొందుకుని వెళ్ళిపోయేవారంట. అద్భుతాల కోసం వచ్చిన వాళ్ళు అద్భుతాలు పొందుకుని వెళ్ళిపోయేవారంట. హల్లెలూయా. తప్పులు వెతకడానికి వచ్చేవారు ఎక్కడ తప్పులు దొరుకుతాయని చూసేవారంట. హల్లెలూయా. నిత్య జీవం కోసం ఆశపడి వచ్చేవారు, వాక్యం కోసం వచ్చేవారు నిత్య జీవ మాటలు విని నిత్య జీవం వైపు చూసేవారంట.
హల్లెలూయా. ఇక్కడ నిత్య జీవం కోసం వచ్చేవారు ఉన్నారా? ఆమేన్. వాక్యం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారా? ఆమేన్. భోజనాల కోసం కాదు మనం వచ్చేది, Yes. అద్భుతాలు స్వస్థతల కోసం కాదండి వచ్చేది. అద్భుతాలు స్వస్థతలు విడుదల జరుగుతాయి. స్వస్థత వస్తది మరల పోతది. హల్లెలూయా. రోగం వస్తది మరల పోతది, డబ్బు వస్తది మరల పోతది. కానీ నిత్య జీవం ఒకసారి వస్తే తిరిగి పోదు, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి రాదు. Yes, amen. హల్లెలూయా. Hallelujah. అందుకనే ఒక సేవకుడు అన్నాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ నరకానికి వెళ్ళకు. నువ్వు ఏదైనా పోగొట్టుకో కానీ నిత్య జీవాన్ని పోగొట్టు. Yes, amen. ఎంతమందికి అర్థమవుతుంది? Amen, amen. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ స్థలానికైనా వెళ్ళు, కానీ నరకానికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా? నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో వాక్యం సెలవిస్తూ ఉంటాయి. నువ్వు దేన్నన్నా పోగొట్టుకో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. హల్లెలూయా. Hallelujah. సహోదరులారా, మనం చూసినట్లయితే ఇప్పుడు అపోస్తులు అక్కడ ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన అన్నాడంట, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినములు నేను వాడిని లేపుదును. లేపుతానన్నాడు. Yes, amen. ఇప్పుడు అక్కడ ఏమైందో తెలుసా? కొంతమందికి గుండెల్లో రైలు పరిగెడుతుంది. ఇదేంట్రా, ఈయన ఏమన్నా ఈయన శరీరం మనం ఎలా తినాలి, ఈయన ఏమన్నా ఈయన రక్తం మనం ఎలా తాగాలి, మనం ఏమన్నా నరమాంస భక్షకులమా అనుకుంటున్నారా లేదా? Yes, yes, amen. అనుకున్నారా లేదా? అవును. హల్లెలూయా. సార్, సిస్టర్, బ్రదర్, వాళ్ళ ఆయన అన్న శరీరము రక్త మాంసములతో ఉన్న ఆ శరీరం పీక్కు తినడం వల్ల వాక్యం అనే శరీరం. Amen. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే నిజమైన ఆహారం ఏంటి? వాక్యమేనా? Yes. ఆయన పరలోకం నుండి పంపించబడిన ఆ యొక్క జీవాహారాన్ని నేనే అన్నాడు ఆయన. Yes, amen. వారు అనుకున్నారు జీవాహారం నేనే అంటున్నాడు, నా శరీరాన్ని పీక్కు తినమంటున్నాడు. ఈయన శరీరాన్ని మనం ఎలా పీక్కు తినాలి, బతుకుండగానే మనం ఎలా తినాలనుకుంటున్నారు. హల్లెలూయా. Hallelujah. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. కానీ ఆయన అనేది భౌతికమైన ఈ శరీరం కోసం కాదండి, వాక్యం అనే శరీరం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. Amen. ఇప్పుడు అలా అన్నప్పుడు చూడండి 60 వచనం, 6:60. ఆయన శిష్యుల్లో అనేకులు. ఈ మాట విని మనం 12 మంది చదివాం కదా, మరి అనేకులు ఎక్కడి నుంచి వచ్చారు? ఉన్నారా? ఉన్నారా? ఏర్పరచబడిన వాళ్ళు 12, నియమించబడిన వాళ్ళు 70 మంది ఉన్నారా? ఈ అనేకులు ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. హల్లెలూయా. Hallelujah. చెప్పుకున్నారా లేదా? యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుకూర్చున్నారని. సనుకులు వస్తున్నాయంట. ఇంకా ఏమవుతున్నాయి? సనుగులు. ఈరోజు కూడా అంతే. పాస్టర్ గారు వాక్యం చెప్పారనుకో, ఎమ్మట ఏమవుతుంది మనకి? చెప్పండి. నా కోసమే చెప్తున్నారు పాస్టర్ గారు. పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చి చూసి వచ్చాడా? పాస్టర్ గారు చెప్పడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నిన్ను సరి చేయాలనుకుంటే దేవుడు చెప్తాడు, Amen. సరి చెయ్యబడాలి నేను అనుకుంటే దేవుడికి నువ్వు లోబడాలా. Yes. హల్లెలూయా. అందుకన్నాడు, సనుక్కునుచున్నారని తనలో తాను ఎరిగి వారు తిట్లను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మీయ జీవించుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు అది నేను మీతో చెప్పుచున్నది శరీర సంబంధమైన మాటలు కాదండి, ఆత్మ సంబంధమైన మాటలు, జీవం కలిగించే మాటలు. హల్లెలూయా. Hallelujah. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారు, వారితో చెప్పును. విశ్వసించిన వారు ఎవరు? తను అప్పగించబడు వాడు ఎవడు? మొదటి ఉంటే ఆయనకు యేసునకు తెలియను. హల్లెలూయా. Hallelujah. 66 చదువుదాం ఇప్పుడు. 66. అప్పటి నుండి, ఎప్పటి నుంచి? అప్పటి నుండి సనుగుళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎప్పటి నుండి? అభ్యంతరం స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎంతమందికి అర్థమవుతుందండి? Yes, amen. ఈరోజు వాక్యం నీ యొద్దకు వస్తే, ఎప్పుడైతే వాక్యం నీ ఎదురుకు తెరవబడుతుందో ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీ స్థితిని చూపిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? Amen, amen. వాక్యం దేని చూపిస్తుంది? మన స్థితిని, మన స్థానాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. నువ్వు పిలవబడ్డావా, ఏర్పరచబడ్డావా, వాక్యం చూపిస్తుందా లేదా? నువ్వు గోధుమవా, గురుగువా, వాక్యం చూపిస్తుందా లేదా? Yes. నువ్వు పగటి సంబంధివా,
రాత్రి సంబంధివా? వాక్యం చూపిస్తుందా లేదా? నువ్వు కాకివా పావురానివా? వాక్యం చూపిస్తుందా లేదా? ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. నువ్వు వాక్యం చూపిస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవంలోనికి, పరలోకానికి. వాక్యం వస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే, విడిచిపెట్టకపోతే, వదులుకోకపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి. హల్లెలూయా. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను ఇంకేమైందండి? 70 మంది వెళ్ళిపోయారట. ఎంతమందికి అర్థమవుతుంది? 70 మంది వెళ్ళిపోయారట. ఇది కఠినమైన మాట. అయ్యి బాబోయ్, ఈ పాస్టర్ గారు చెప్పే మాట ఎంతలా ఉంది? స్త్రీ బంగారం ధరించకూడదా? ఎంత కఠినం. సీరియల్ చూడకూడదా? పాస్టర్ గారు అవసరమైతే మా ఆయనకి అన్నం ఆపన్న ముందు సీరియల్ చూడాల్సిందే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎన్ని పనులున్నా ఏదున్నా పక్కన పెట్టి ముందు క్రికెట్కి వెళ్ళాల్సిందే. అబ్బా, ఎంత మాట, ఎంత కఠినమైనది ఇది. మేము ఎలా దీన్ని చేయగలం? మేము ఎలా దీన్ని వెంబడించగలం? ఈ వాక్యం ప్రకారంగా మేము ఎలా జీవించగలం? లోకంలో ఉన్న స్టైల్స్ను విడిచిపెట్టాలా? ఆ మోడల్ వస్త్రాలను విడిచిపెట్టాలా? ఆ హైబ్రోస్ని విడిచిపెట్టాలా? ఆ లిప్స్టిక్లను విడిచిపెట్టాలా? హల్లెలూయా. ఇది కఠినమైన మాట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. వాక్యం నీతో చెప్పుచున్న మాట. అది నిత్య జీవానికి వెళ్ళే మార్గం, అది జీవపు మార్గం, అది ఇరుకు మార్గం. హల్లెలూయా. అప్పటి నుండి అనేకులు ఆయన శిష్యులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని 12 మందిని, ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మళ్ళీ 12 మంది ఉన్నారట ఈ చుట్టూ. ఈ 12 మందితో అడుగుతున్నాడట, పేతురు, యోహాను, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నా మాటలు మీకు అంత కఠినంగా ఉన్నాయా? అర్థం కావట్లేదా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా? అప్పుడు పేతురు ఏమంటున్నాడు? చదువుదామా? సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇప్పుడు ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవ మాటలు గలవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడివి, మేము విశ్వసించాం. నువ్వెవరో మాకు అర్థమైంది, నువ్వు ఎందుకు వచ్చావు మాకు అర్థమైంది. నీవు నిత్య జీవ మాటలు గలవాడవయ్యా. మేము నిన్ను విడిచి, యేసుక్రీస్తు మాటలు ఏమున్నది? నిత్య జీవం. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నువ్వు మందిరానికి ఎందుకు వెళ్ళాలి? నిత్య జీవపు మాటలు వినడానికి. నువ్వు వింటున్న మాటలు నీకు నిత్య జీవం ఇస్తున్నాయా? నువ్వు వింటున్న మాటలు నీ పాత జీవితాన్ని మార్చి క్రొత్తగా చేస్తున్నాయా? లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన వ్యక్తివిగా ఉన్నావు. ఈరోజు పరీక్షించవలసిన వ్యక్తిగా ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే ఎఫెసీ సంఘం పరీక్షించిందా? తెలుసుకుంటుందా? వాళ్ళు వచ్చి బోధిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు ఇలా పెట్టిందంట, ఇలా పెట్టి చెప్తుందంట, మీరు అపోస్తులైన పేతురు చెప్పినట్లుగా, పౌలు చెప్పినట్లుగా వాక్యాన్ని ప్రకటించట్లేదు. ఈరోజు మనం చెప్పగలమా? అసలు ఈరోజు అపోస్తుల బోధ అంటేనే ప్రజలకి తెలీదు. అపోస్తుల విశ్వాసం అంటే ప్రజలకి తెలీదు. అపోస్తులు కాక అపోస్తులుగా చెప్పుకునేవారు ఆ దొంగ అపోస్తులు పట్టుకోవడం ఎలా గ్రహించగలుగుతున్నారు? కానీ కొంతమంది ఉన్నారు, దేవుని ఎన్నికలో ఉన్న ప్రజలు ఉన్నారు, దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజలు, వారు వాక్యాన్ని ద్వారా అపోస్తులు ఎవరో, అపోస్తులు ప్రకటించిన సువార్త ఏంటో వారు గ్రహించగలరు. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత నిన్ను నడిపిస్తుంది. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ కలిగి ఉంటే, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీగా పురుషుడిగా ఉంటే, పరిశుద్ధాత్మ నిన్ను ప్రత్యక్షతతో నడిపిస్తుంది, బయలుపాటుతో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ వాక్యాన్ని నీకు గ్రహింపచేస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమను గాక. నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, నువ్వు బైబిల్ చదవడం రాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మగా నువ్వు పొందుకున్నట్లయితే, పేతురికి పరిశుద్ధాత్మ, చదువు లేని పేతురికి, ఏలు ముద్రేసి పేతురికి పరిశుద్ధాత్మ, యేసు ఏమై ఉన్నాడో, క్రీస్తు ఏమై ఉన్నాడో తెలియచేసిన అదే పరిశుద్ధాత్మ ఈ రోజు మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సహోదరులారా, ఈ రోజు మనం దేని మీద కట్టబడ్డామో, ఎలా కట్టబడ్డామో, ఎందుకు కట్టబడ్డామో తెలుసుకోవాలా? అవసరం ఉందా?
హల్లెలూయా. వారు పరీక్షించారంట, వారు పోరాడారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ఏవి రమ్యమైనవో ఫిలిప్పీలు 4:8 చదువుతాం. ఫిలిప్పీ 4:8 త్వరగా. ఫిలిప్పీ 4:8 ఫిలిప్పీ 4:8 కొంచెం నేను ముగిస్తాను నా అంశాన్ని. సహోదరులారా, మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచుతురో అట్టి వాటిని చెయ్యుడి. ఏం చేయాలి మనం? హల్లెలూయా. మనం వింటున్న వాక్యం ఏంటి? ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏ అబద్ధమైనవో ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? హల్లెలూయా. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, ఇవి నాకు తెలియదు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రపంచమంతటిగా ఆయన వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఆ సువార్త ప్రపంచమంతటికి వెళ్తా ఉంది. ఈ రోజు ఈ పల్లెగొంతని మారుమూల ప్రాంతానికి ఈ సువార్త ఎందుకు వచ్చేది తెలుసా? ఒక రోజు రాబోతుంది, ప్రభువా నాకు ఆ వర్తమానం తెలియదు, ప్రభువా అపోస్తులు బోధించిన నిజమైన అపోస్తుల బోధ నాకు తెలియదని నువ్వు చెప్పడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఇక్కడకు మన కొరకు వాక్యాన్ని పంపిస్తా ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం అపోస్తులకు ఇచ్చిన బోధని ఈ ప్రాంతంలోకి ఎందుకు పంపిస్తున్నాడంటే ఇక్కడ కొంతమంది నిత్య జీవానికి వెళ్ళేవారు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ప్రజలకి ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో గ్రహించలేని, పరీక్షించలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక చెప్పాలంటే ఒక సామెత ఉంటుంది కదా, ఏంటండి ఆ సామెత? మన లోకస్తులు అంటారు చూసారా, నలుగురిలో వచ్చారా? అదా వచ్చా కదా, నలుగురిలోనా అంటారా లేదా? అందరూ పోయేదారిలో పోదాం. వాళ్ళు చేయట్లేదు అలాగా, చర్చికి పోతూ మనం అలాగే పోదాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడి రాత్రి సహోదరి సహోదరులారా, ఇక్కడున్న మనతో ఏం చెప్తున్నాడంటే, అపోస్తులు కాకే అపోస్తులు చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని ఎఫెసీలో ఉన్న ప్రజలు తెలుసుకున్నట్లయితే, ఈ కాలంలో ఈరోజు మనము అపోస్తులు కాకే అపోస్తులు బోధించే వారు తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. దొంగ అపోస్తులు తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. దొంగ ప్రవక్తల్ని, అబద్ధ ప్రవక్తలను తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఇంకే విధంగా చెప్పాలంటే నిజమైన పునాది ఏంటో తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఆ పునాది మీదకి మనం కట్టబడడానికి, ఆ పునాది మీదకి వెళ్ళవలసిన వారుగా ఉన్నాం మనం. హల్లెలూయా. ఎందుకంటే ఒక రోజు పరీక్ష రాబోతుంది 2 పునాదుల మీదకి, ఇసుక మీద పునాదికి. హల్లెలూయా. విషయం తెలుసా? ఒక చోట ఇసుక మీద పునాదన ఉంది, ఇంకో సువార్తలో నేల మీద పునాదన ఉంటుంది, మట్టి మీద పునాదన ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇసుక అనగా నేల అనగా ఆ పునాది ఏంటి తెలుసా? మనుషులు కల్పించిన పునాది. హల్లెలూయా. రాయి అంటే, బండ మీద పునాది అంటే యేసుక్రీస్తు అనే వాక్యం మీద పునాది. హల్లెలూయా. ఆచారాలు సంప్రదాయాలు మనుషులు కల్పించిన పునాది ఒకటి ఉన్నది. ఆ పునాది మీద క్రైస్తవులు కట్టబడతా ఉన్నారు. అలాగే 2000 సంవత్సరాల క్రితం ఆది అపోస్తులు బోధించిన వాక్యం అనే పునాది ఒకటి ఉంది. ఆ పునాది మీద ఒక క్రైస్తవ సంఘం కట్టబడతా ఉంది. ఒకరోజు మహాశ్రమ రాబోతుంది, వరద రాబోతుంది, శత్రు వరద వలె రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వు కదిలించబడాలంటే ఇసుక మీద పునాదిలో ఉన్నట్టయితే నువ్వు కదిలించబడతావు. నువ్వు కదిలించబడకుండా ఉండాలి అంటే, నిలకడగా ఉండాలంటే నీ పునాది ఈ రోజు నువ్వు చెక్ చేసుకోవాల్సిన వారుగా ఉన్నావు. హల్లెలూయా. నిజంగా అండి, వారు నిజంగా ఎలా కనిపెట్టారో నాకు అర్థం కావట్లా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేనికోసం కనిపెడుతున్నాం? ఈరోజు మనం దేని చేస్తున్నాం? మనం దేనికోసం పోరాడుతున్నాం? మన ఆశ దేని మీద ఉంది? ఈరోజు
అద్భుతాలు. దేవుని దగ్గరికి వస్తే నా జీవితం మారుతుంది, నాకు డబ్బులు వస్తాయి, నాకు ఆస్తి వస్తుంది, నా కొడుకులకు అది అవుతుంది, నా కూతురులకు ఎలా అవుతుంది అనుకోకండి. నీవు పోరాడవలసింది, నువ్వు పొందుకోవలసింది ఒకటి ఉన్నది. మనం నిత్య జీవం నుంచి జారిపోయాం, తిరిగి మనం నిత్య జీవానికి వెళ్ళాలి. మనం తిరిగి ఆ దేవుడితో, ఆ తండ్రితో మనం ఆ నివాసంలో, ఆ పరలోకంలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు మనం నిజమైన వాస్తవమైన జీవాన్ని వెతికే వారిగా ఉండాలి. ఏం వెతకాలి మనం? నిజమైన వాస్తవమైన జీవాన్ని వెతకాలంట. నిజమైన వాస్తవమైన జీవం వెతకాలి, దాన్ని సాధించుకోవాలి, సంపాదించుకోవాలి దాన్ని మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజమైన జీవం ఉందా? వాస్తవమైన జీవం ఉందా? హల్లెలూయా. తిమోతి పత్రిక చూడండి, 1 తిమోతి 6:17-18 చదువు. 1 తిమోతి. అందరు ఇక్కడే ఉన్నారా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ధనమునందు. ఏ ధనమంటది? అస్థిరమైన ధనమంట. నమ్మిక ఉంచుక వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబోయే కాలానికి మనం ఏ పునాది వేసుకోవాలి చెప్పండి? మంచి పునాది. హల్లెలూయా. మంచి పునాది మనం వేసుకోకపోతే రాబోయే కాలం మంచి కాలం కాదండి. మీకు తెలుసా, త్వరలో ఒక కాలం రాబోతుంది, ప్రపంచమంతా ఒకే మతం రాబోతుంది, ప్రపంచమంతా ఒకే కరెన్సీ రాబోతుంది, ప్రపంచమంతా ఒకే రాజు ఆలబోతున్నాడు. ఇది బైబిల్ చెప్పే మాట. హల్లెలూయా. ప్రపంచమంతా ఒకే రాజు, ప్రపంచమంతా ఒకే మతం, ప్రపంచమంతా ఒకే డబ్బు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూస్తున్నాం, అమెరికాలో డాలర్ ఉందా లేదా? హల్లెలూయా. అమెరికాలో డాలర్ ఉంది, ఇజ్రాయెల్లో షెకెల్ ఉంది, అవునా కదా? మన దేశంలో రూపాయి ఉంది, అవునా కదా? అలాగే దేశాలకు ఒక్కొక్కటి ఉంది. అయితే త్వరలో ఒక రోజు రాబోతుంది, ఒక కాలం రాబోతుంది, ప్రపంచమంతా ఒకే కరెన్సీ, అన్ని దేశాలు ఒక నోటే చెల్లుబాటు. హల్లెలూయా. అంతే కదా, ప్రపంచమంతా ఒకే రాజు పరిపాలించబోతున్నాడు, ప్రపంచమంతా ఒకే మతం ఉండబోతుంది. దాంట్లోనే క్రైస్తవులు ఉంటాడు, దాంట్లోనే ముస్లిం ఉంటాడు, దాంట్లోనే హిందూ ఉంటాడు, అందరు దాంట్లోనే ఉంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ రాబోయే కాలానికి, ఆ సర్వమత సమ్మేళనం, ఒకే మతం, ఒకే చట్టం, ఒకే రాజు రాబోతున్న ఆ సమయానికి, హల్లెలూయా, నీ పునాది సరిగ్గా లేకపోతే, నీవు బండ మీద వాక్యం మీద కట్టబడకపోతే, హల్లెలూయా, నువ్వు వాస్తవమైన జీవాన్ని పొందుకోలేవు. వాస్తవమైన జీవం అంటే నిజమైన జీవమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? నిజమైన జీవం, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలంటున్నాడు పౌలు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి మనం పునాది వేసుకోవాలి. ఈరోజు మనం వాస్తవమైన జీవంలో లేవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు భూమి మీద ఉన్న మనం ఈ 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, మనం జీవిస్తూ పుట్టి బ్రతుకుతున్న ఈ దినాలు వాస్తవమైన జీవం అనేది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తామని నమ్మకం ఉందా మనకి? రేపొద్దున్న ఏమవుతుందో నమ్మకం ఉందా మనకి? ఎల్లప్పుడూ నేను ఆరోగ్యంగా ఉంటాను ఆలోచన ఉందా మనకి? ఎందుకంటే ఈ జీవం వాస్తవమైంది. హల్లెలూయా. అయితే పౌలు అంటున్నాడు, ఒక జీవం ఉన్నది, అది వాస్తవమైన జీవం. ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటే ఇక ఎన్నడూ మరణించవు. అది నిజమైన జీవం, వాస్తవమైన నిత్య జీవం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దాన్ని సంపాదించుకోవాలి మనం. కానీ ఈరోజు జనం దేన్ని సంపాదించుకుంటున్నారు? డబ్బుని, పేరుని, ప్రఖ్యాతుల్ని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. డబ్బుని, పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటే ఒక రోజు ఏమవుతుంది? అందుకని అది అస్థిరమైనది అంటది. స్థిరమైందా? ఆ ధనం అస్థిరమైన ధనం అంటే స్థిరంగా ఉండదు. నువ్వు బీరువాలు 10,000 దాయి, లేకపోతే 1,00,000 దాయి, 10 లక్షలు దాయి. హల్లెలూయా. తర్వాత 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత చూడు, స్థిరంగా ఉంటుంది అక్కడ. నీవు వాడకపోవచ్చు, కానీ దొంగలు ఉంచుతారు దాన్ని. ఉంచుతారా?
అందుకే ప్రభు ఇలా అన్నాడు మత్తయి సువార్తలో, పరలోకమందు ధనం సంపాదించుకోండి. పరలోకంలో కూడా ధనం ఉంటుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి ఆ ధనం? నిత్య జీవం అనే ధనం అది. పరలోకంలో ధనం సంపాదించుకోండి. ఈరోజు రాత్రి పగలు కష్టపడి భూమి మీద ధనవంతులు అవ్వాలని అవి సంపాదించుకోవాలి, అవి కట్టుకోవాలి, అవి కొనుక్కోవాలి, ఎంత కష్టపడుతున్నా వాక్యం చెబుతుంది ఏమీ ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ధనాపేక్ష అంటే ధనాశ సమస్త కీడులకి. అదే తిమోతి పత్రిక 6:10 చూడమ్మా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము. ఈరోజు క్రైస్తవులుగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, నిత్య జీవాన్ని వెతకవలసిన వారు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాల్సిన వారు ధనాశతో ధనాపేక్షతో ఏమవుతుందంటే విశ్వాసం నుంచి, పౌలు అన్నాడు, విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే. ఎవరో పడవలసిన అవసరం లేదు. నీకు ఒక ఆశ ఉంటే చాలు. ఏ ఆశ అది? ధనాశ. ధనం సంపాదించుకోవాలనే ఆశ కానీ నీలో ఉంటే హల్లెలూయా, ఎవరు పడవలసిన అవసరం లేదంట. వాక్యం చెబుతుంది, నీకు నువ్వే పొడుచుకుంటావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ధనం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం ఏం జరుగుతున్నాయి లోకంలో? డబ్బు కోసం తల్లిని చంపేస్తున్నారు, డబ్బు కోసం తండ్రిని చంపేస్తున్నారు, డబ్బు కోసం అన్నదమ్ముల మధ్యలో గొడవ, డబ్బు కోసం భార్య భర్తల మధ్యలో. ధనం కోసమేనా? హల్లెలూయా. మరి నువ్వు దేనికోసం సంపాదించుకోవాలి? నువ్వు దేన్ని వెతకాలి? దేన్ని సంపాదించుకోవాలి? వాస్తవమైన జీవాన్ని. హల్లెలూయా. నీ ధనం పరలోకం ముందు సంపాదించుకోవడానికి ఇష్టపడండి. ప్రభు అన్నాడు, భూమి మీద ధనం సంపాదించుకుంటే చిమటలు పడతాయి, దొంగలు దోచుకుంటారు. పరలోకం ముందు ధనాన్ని సంపాదించుకోండి, అక్కడ మీ ధనము ఎవ్వరు దొంగలించరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, చివరిగా నేను ఒక మాట చెప్తాను. కీర్తన గ్రంథం 127 చదువు. 127 చూడండి. మన పొట్టకూడు కోసం మనం ఏం చేస్తున్నాం? మన కష్టార్జితం, మన పొట్టకూడు కోసం, మన పిల్లలకు పెట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే చదువుగా 127:2. మీరు ఏకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత వండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏం చేస్తున్నాడంట ఆయన? దావీదు అన్నాడు, మీరు చాలా వేకువనే లేచి, అవునా చదవండి, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత వండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు. అంటే మనం ఎప్పుడు లెగుతాం? వేకువనే. అందరు లెక్క ముందే లేచిపోతాం మనం, అవునా కాదా? నేను చెప్పట్లా, బైబిల్ చెబుతుంది. మనుషులు ఏం చేస్తున్నారంట? వేకువనే లేచిపోతారంట, తెల్లరగట్లే లేచిపోతారంట. లేచిపోయి తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తున్నారంట? చాలా రాత్రి అయిన తర్వాత. ఒక షిప్ కాదు, ఎక్స్ట్రా డ్యూటీలు, అవునా కదా? హల్లెలూయా. ఓటీలు కూడా చేసుకోవాలి మనం. ఎందుకని? జనరల్ షిప్ అయిపోయిన తర్వాత ఇంకో 2-3 గంటలు చేసుకుంటే ఇంకో 200 ఎక్కువ. చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుటుంటా. కానీ దేవుడు చెప్తాడు, తన ప్రియులు నిద్రించుచున్నప్పుడు, తన పిల్లలు నిద్రించుచున్నప్పుడు ఆయన వారికి ఇస్తున్నాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం ఆయన ప్రియులుగా ఉంటే బైబిల్ చెబుతుంది ఆయన మనకి ఇస్తాడంట. నువ్వు కష్టపడి సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఏమి సంపాదించలేవు, ఏమి చేయలేవు. దేవుడు నీకు నాకు దేవుడు ఇవ్వకపోతే, నీకు నాకు దేవుడు దయచేయకపోతే మనం ఏమి పొందుకోలేము. అందుకన్నాడు, నువ్వు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు తింటున్న అన్నము, నీ పొట్టకూడు కోసం పనిచేస్తున్న పనికి సంపాదించిన డబ్బు అంతా వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తాడు. మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే, ఆయన వాక్యాన్ని వెతికితే, వాస్తవమైన జీవాన్ని వెతికితే, నిజమైన సత్యాన్ని వెతికితే, నిజమైన రక్షణలో మనం జీవిస్తే, నిజమైన రక్షణ మనం కొనసాగిస్తే, ఆయన అంటున్నాడు, మీకేది కావాలో నేను మీకు అది ఇస్తాను. హల్లెలూయా. సహోదరులారా, వారు అపోస్తులు కాకే తమ అపోస్తులను చెప్పుకొని వారిని కనిపెట్టారంట.
వాస్తవమైన జీవం కోసం పునాది వేసుకున్నారంట. ఈరోజు నువ్వు నేను దేనికోసం పునాది వేస్తున్నావు? నేను చెప్పే పునాది ఇంటి పునాది కాదండి, భక్తి పునాది. భక్తికి పునాది ఉందా? ఇంటికి పునాది ఉందా? భక్తికి కూడా పునాది ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పునాది ఇసుక మీద పునాది ఉంది, బండ మీద పునాది అంటే వాక్యం మీద పునాది. ఇసుక మీద పునాది అంటే మనుషుల సిద్ధాంతాల ఆచారాల మీద పునాది. హల్లెలూయా. దేవుని మహిమకలుడు గాక. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే అసలు ఆ పునాది అంటే ఏంటి, అపోస్తుల బోధ ఏంటి, ఇవన్నీ తీసుకెళ్ళాలి. అయితే ఇంతవరకు నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం చాలా అయింది కాబట్టి. దేవుడి మాటలు దీవించును గాక. ఎంతమంది వాస్తవమైన జీవాన్ని వెతకడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. యేసు యొద్దకు అనేకులు వస్తూ ఉన్నారు, అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, రొట్టె ముక్కల కోసం, తప్పులు వెతకడానికి, అలాగే నిత్య జీవాన్ని వెతకడానికి. హల్లెలూయా. ఈరోజు మందిరాన్ని నువ్వు ఎందుకు వెళ్తున్నావు? దేని మీద కట్టబడ్డావు? ఎలా కట్టబడ్డావు? ఎందుకు కట్టబడుతున్నావు? ఎందుకు కట్టబడుతున్నాం? మనం పరిశుద్ధమైన దేవాలయం అనటానికి కట్టబడుతున్నావా లేదా? ఎవరు దేవాలయం ఇప్పుడు? 4 గోడలతో కట్టుకున్నదా? చెప్పండి. పాలిష్ బండ్లు వేసుకున్నదా? కాదండి. ఎవరు దేవాలయం? నువ్వే దేవాలయానివి, నేనే దేవాలయాన్ని. మనల్ని దేవాలయంగా కట్టుకుంటున్నాడు. అలా కట్టుకోవడానికి అపోస్తులు, ప్రవక్తలు పునాది మీద మనం నిలబడాలి. హల్లెలూయా. దేవుని మహిమకలుడు గాక. ఈ రోజు నువ్వు నేను పరీక్షించాలి సహోదరి, సహోదరుడా. మనం ఎలా కట్టబడ్డాం, ఎక్కడ కట్టబడ్డాం, ఎందుకు కట్టబడ్డాం? ఇది నీకు తెలియకపోతే, నీ మార్గం, నువ్వు వెళ్తున్న ఊరేదో నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడ దిగుతావు? బస్సు వెళ్తుందని బస్సు ఎక్కేస్తున్నావు, రైలు వెళ్తుందని రైలు ఎక్కేస్తున్నావు. నువ్వు దిగాల్సిన ఊరేదో నీకు తెలియకుండా ఎక్కితే ఎక్కడికి వెళ్తావు? ఏమైనా ప్రయోజనమా? ఈరోజు నువ్వు ఎక్కడికి ఎక్కావు? నీవు ఒక లోకంలో నుండి, లోకాచారాల నుంచి, అన్ని జనాంగంలో నుంచి క్రైస్తవుడిగా మారి దేవుడిని అంగీకరించావు, దేవుడిని తెలుసుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? నీ ప్రయాణం ఎటు? నిత్యజీవమేనా? పరలోకమేనా? మరైతే ఎటు ఎక్కావు? ఏ బండి ఎక్కావు? ఎలా ఎక్కావు? ఎందుకు ఎక్కావు? ఆలోచన ఉందా? ఎంతమంది ఆలోచిస్తారు? ఆలోచించకపోతే తర్వాత మనం ఆలోచిద్దామంటే బైబిల్ చెబుతుంది, తలుపు యజమానుడు తలుపేసిన తర్వాత కొట్టుకుంటా ఏం ప్రయోజనము? అప్పటికి ఏమైపోయింది? ద్వారం మూయబడదు. హల్లెలూయా. ద్వారం మూయబడలేదు. ఇంకా ద్వారం మూయబడుతున్న దినాల్లోకి వచ్చాము. ప్రభువా నాకు సహాయం చేయమని అడగండి, దేవుడు మనందరికి సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు దేవునికి సమర్పించుకుందాం ఈ సమయంలో. ప్రభువా నీకు వందనాలు.